మా ఆయన పేరు అలా రాయి, ఏదో ఒకటి రాసాయి. నిజంగా నాకు కూడా అప్పట్లో ఒక సిస్టర్ ఉండేది, శ్రీలక్ష్మి గారు అని పెద్దక్క. ఆమె రాసిన ఒక కవిత అయితే నాకు చాలా ఇష్టం. నేను కవిని కాదన్న వాళ్ళని కత్తితో పొడుతా. కొంపదీసి వీళ్ళు అలా రాస్తారా ఏంటి? ఉద్వేగాలు భావోద్వేగాలు అన్ని మిక్స్ చేసి రాసేయండి. ఇలా మొదలెట్ట. తొలిసారి మిమ్మల్ని చూసింది. పిన్ని బాగా కనెక్ట్ అయింది కదా, నువ్వు బాబాయ్ని చూసి అలాగే పాడావు కదా అప్పట్లో. ఇచ్చేయండి అమ్మా, చాలు. అప్పటికా టైం అప్. ఎగ్జామ్ రాసినట్టు తెగ రాసేస్తున్నావు. ఏం పేరు అన్నావు? కారుణ్య. కారుణ్య రాసింది కవిత, చదువుతున్నా జాగ్రత్తగా వినండి అందరూ. కిటికీలోంచి చూసా రోడ్డు మీద ఎవరు లేరు, బయటికి వెళ్ళి రోడ్డు మీద నుంచి చూసా ఇప్పుడు కిటికీలో కూడా ఎవరు లేరు. ఎలా ఇంత టాలెంట్? అసలు దీని అర్థం ఏంటి? కిటికీలోంచి చూస్తే రోడ్డు మీద ఎవరు లేరు, ఇప్పుడు బయటికి వెళ్ళి రోడ్డు మీద చూస్తే కిటికీలో కూడా ఎవరు లేరు. వావా వావా అనుకుంటే అర్థం ఏంటి అని అడుగుతామని మనసులో తిట్టింది. ఒకసారి వావా వేసుకోండి. వావా దీని అర్థం ఏంటి? నాకు కూడా తెలియదు కానీ రాశాను. అచ్చా, ఎక్కడా లేవు, నువ్వు నా గుండెల్లో ఉన్నావు అని. బావ పేరేంటి? భరత్ కుమార్. ఓకే, అటు ఇవ్వండి. మీ కవిత కూడా చదువుతా. నువ్వు మిల్క్ అయితే నేను బటర్ మిల్క్. ఐ థింక్ వాట్ నువ్వు కారు అయితే నేను షికారు, నువ్వు రోజా అయితే నేను సరోజా. పోతాను నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇది ఇంకా బాగుందండి. ఓయ్, నువ్వు పండు అయితే నేను చింతపండు. అబ్బా. నువ్వు కాలైతే నేను ట్రంకాలు. ఏదైనా నేను ఉంటా ప్రతి విషయంలోనా. దీని అర్థం నిన్ను నేను వదిలేదే, నేను వీడని నీడను. ఆగండి, ఇంకో సిస్టర్ ఉంది. ఆకాశంలో ఉంది చుక్క, నేలపై ఉంది మొక్క. వావా. రోడ్డు మీద ఉంది కుక్క, అరిస్తే కొట్టడానికి తీస్తా చెక్క. సో ఎప్పుడు బాగా టెన్షన్ పడుతున్నప్పుడు కానీ, ఎప్పుడైనా ఏదన్నా హ్యాపీగా ఉన్నప్పుడు కానీ ఒక కవిత వదులుతావా ఆయన మీద? అప్పుడప్పుడు. ఇంకా ఆయనతో దాంతో ఆయన దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి అలా వెళ్ళిపోతాడు, రెండు చేతుల్లో జేబులో పెట్టుకొని. సో సాయంత్రం 9 తర్వాత జరిగే పని అంటే ఆయన తెచ్చిన డబ్బులన్నీ ఇద్దరు కలిసి లెక్క పెడతారా, లేదా నువ్వు ఒక్కదానివే లెక్క పెడతావా? లేదు, నువ్వు ఒక్కదానివే తానే లెక్క పెడతారు. నువ్వు అలా చూస్తూ ఉంటావా? ఎప్పుడైనా అంటాడా బావా అసలు 10 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవాడిని, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నాను అని అన్నారు. ప్రతి క్షణం కోరి తెచ్చుకునేదండి ఇది. ఏం బాధపడకూడదు. కావాలని వెళ్ళి మనం రాయి మీద నేలేసి కొట్టుకుంటాం కదా తల వేసుకొని, అంతే. అలాగే ఉంటది. ఏంటంటారు? అవును. అంతరిక్షంలో తోపురాట, అమెజాన్ అడవిలో పేలింది తోట, ఆరు బయట కూర్చొని ఆటలాడుతుంది రేట, అందరం కలిసి పాడదాం అంత్యాక్షరిలో పాట. నువ్వు రాసిన కవిత నాకు అర్థమైందా? అయినా నేను చదవలేదా? అంతరిక్షంలో పేలింది తూట, అది అవదమ్మా. అంతరిక్షంలో తోపులాట, తర్వాత 4 లైన్లు చెప్తే 1 లైన్కే తర్వాత ఏం లేదంటే ఎలాగండి? టీవీ ఆర్టిస్టుల పేజీలు డైలాగులు చెప్ప. అంతరిక్షంలో తోపులాట, అమెజాన్ ఫారెస్ట్ లో పేలింది తోట, ఆరు బయట కూర్చొని ఆటలాడుతుంది రేట, అందరం కలిసి అంత్యాక్షరిలో పాడదాం పాట. అంతరిక్షంలో తోపులాట, అమెజాన్ అడవుల్లో పేలింది తూట, ఆరు బయట కూర్చుంది రీట. ఎందుకంట? వస్తాడు నారాజు ఈ అని పాట పాడుతుందా ఏంటి? ఏం లేదు, ఊరికనే కూర్చుంది. పేరు చూసుకుంటున్నారేమో. రేటా వాళ్ళ ఫ్రెండ్ పేరు. అందరం కలిసి పాడదాం పాట. మీరు రెండు ఇలాగా అక్కడ కూర్చొని తెగంప చెప్తున్నారుగా, ఇక్కడ చెప్పండి. ఎన్ని సంవత్సరాలు లవ్ తర్వాత పెళ్లి? లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. సో అప్పుడే స్టార్ట్ అయిన పెళ్లి చూపుల్లో స్టార్ట్ అయిన లవ్ వెంటనే పెళ్లి దాకా నడిచింది. ఆ తర్వాత పెరిగింది. ఏం చేస్తాడు బావా? బిజినెస్. ఏం బిజినెస్? ఆర్సిఎం. ఏం పేరు బావ పేరు? సాయి. ఎక్కడికి వెళ్ళారు హనీమూను? కొడైకెనాల్. ఎవరిది చాయిస్ ఇది? తనదే. అమ్మయ్య, ఒక్కటి లైఫ్ లో ఒక్క చాయిస్ ఆయనకి ఇచ్చింది. ఆ తర్వాత నుంచి అన్ని చాయిస్లు మా సిస్టర్వే. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. లేదండి. ఎప్పుడైనా మానసా మహానస అన్నాడా బావ? రియల్లీ అన్నారు. ఇక్కడ బయటపడ్డాడు బావ. మిగతా అన్ని విషయాల్లో జాగ్రత్త పడ్డాడు. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, అందరూ కలిసి భోంచేసాక వెళ్దాం మ్యాట్ని, సరదాగా సాయంత్రం చేయడానికి వెళ్దాం ప్యాట్ని. ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ. ఈ 4లో ఏది ఇష్టం బావకి? ఇడ్లీ ఇష్టమా, దోశ ఇష్టమా? దోశ. ఏ దోశ? పప్పు దోశ. పప్పు దోశ? yes.
మసాలా దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, వనపర్తి రవ్వ special. దోశ విన్నా. ఈ పప్పు దోశ ఏంటండి? వనపర్తి స్పెషల్ అండి. వనపర్తి స్పెషల్ పప్పు దోశ. Yes. ఇది నేను చూడలా. బావకు పప్పు దోశ అంటే బాగా ఇష్టమా? Yes. ముద్దుగా పప్పు అని పిలుస్తావు ఏంటి? కొంప తీసి బావ లేదు లేదు లేదు. ఏమని పిలుస్తావు? కన్నమ్మ. ఆ? కన్నమ్మ. కన్నమ్మ. కన్నా ఎదిరించరా. వనపర్తి వచ్చిన దగ్గర నుంచి అబ్బాయిలు అందరి పేర్లు కన్నాలే. ఆయన ఏమని పిలుస్తారు? మాసి. మాసి. Yes. మానస. మసి. మాసి. చెప్పండి. చెప్పండి మీరు. ఇడ్లీ దోశ రెడీ. ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ అందరం కలిసి. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. మర్చిపోయానండి. మర్చిపోకూడదు మరి. చెప్పండి మళ్ళీ మీరే. మిమ్మల్ని అణువు అనుక్షణం ప్రేమిస్తూ ఆయన ఎప్పుడైనా మర్చిపోతున్నారా? ఏ క్షణం అయినా ప్రేమించడం మర్చిపోతే మీరు ఊరుకుంటారా? మేము మర్చిపోం కదా అండి వాళ్ళని. వాళ్ళు మర్చిపోయినా. మీరెందుకు మర్చిపోతారు? ఆయన ఎక్కడ చూస్తున్నాడు, ఎవరిని చూస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనుక్షణం అలా. అలా ఏం లేదులేండి. చెప్పండి. ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ. భోజనాలు అయ్యాక అందరం కలిసి చూద్దాం మ్యాట్ని. సాయంత్రం సరదాగా షాపింగ్ వెళ్దాం ప్యాట్ని. ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ అందరం కలిసి. వచ్చా మీకు? బావేనా చేసేది? తనకేం రాదు, తనేం చేయరు, నేనే చేస్తా. మీకు వచ్చిన వంటలు చెప్పండి. మూడేంటండి? చాలా వచ్చు. చాలా వచ్చు. 3 దక్కని చెప్పండి. రైస్ చేస్తున్నారంటే రాదు. లేదు, రైస్, పప్పు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. రైస్ వంట లేదా అండి? అది కూడా మనం కుక్ చేస్తాం కదా అండి. ఎలాగా మళ్ళీ చెప్పు. లేదా అండి? అది కూడా మనం కుక్ చేస్తాం కదా అండి. అత్తయ్య గారు వచ్చారు ఇక్కడ కానీ కొంపదీసి? రాలేదండి. అమ్మయ్య రాలేదు. అత్తయ్య గారు మీరు టీవీలో కూడా చూడకండి. ఈ మాట విన్నారంటే మీరు. రైస్ కూడా ఒక వంట అయితే చెప్తా. క్యారెట్. ఒక కప్పు రైస్ వండాలంటే ఎన్ని వాటర్ వేయాలి? 2 cups వాటర్. కుక్కర్ లో అయితే? కుక్కర్ లో అయినా సేమ్ క్వాంటిటీ అండి. ఇలా వంచేదైతే? అట్లనే కూడా సేమ్ క్వాంటిటీ వేస్తాం కదా. ఇలా వంచాలంటే పైన పెడతారు, దాన్ని ఏమంటారు? క్లాత్ అండి. సరే ఇప్పుడు చెప్పే. ఇడ్లీ దోశ. ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ అందరం కలిసి తిందాం. అందరం కలిసి వెళ్దాం మ్యాట్ని. అయిపోయాక బావగారి పేరేంటి? చరణ్. సరే జాగ్రత్తగా వినండి. అంతరిక్షంలో తోపులాట, అమెజాన్ ఫారెస్ట్ లో పేలింది తోట, ఆరు బయట కూర్చొని ఆటలాడుతుంది రేట, అందరం కలిసి అంత్యాక్షరిలో పాడదాం పాట. ఇంకోసారి. ఈ శాఖలే వద్దంటుంది. అంతరిక్షంలో తోపులాట, అమెజాన్ ఫారెస్ట్ లో పేలింది తోట, ఆరు బయట కూర్చొని ఆటలాడుతుంది రేట, అందరం కలిసి పాడదాం అంత్యాక్షరిలో పాట. అంతరిక్షంలో ఆడింది ఆట. నేను పోతాను. నాకు ఇది వద్దు. అంతరిక్షంలో తోపులాట, అంతరిక్షం అమెజాన్ ఫారెస్ట్ లో పేలింది తోట, ఆరు బయట కూర్చొని ఆడింది అరేట, అందరం కలిసి పాడదాం అంత్యాక్షరిలో పాట. అంతరిక్షంలో తోపులాట, అమ్మయ్య. అమెజాన్ ఫారెస్ట్ లో పేలింది తోట, అమ్మయ్య. అందరం కలిసి ఆడదాం ఆట.